వెల్కమ్ బ్యాక్ సార్. కృష్ణాంజనేయులు గారు విజయ్ గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను రాష్ట్రాన్ని పరిపాలించాలి అనుకున్నప్పుడు దాదాపు 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు జగన్. ప్రజల దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు, సీఎం అయ్యారు. మరేంటి ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు? అయితే మీరు అంతకుముందు మొదట్లో ఒకటి ప్రస్తావించారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు దగ్గరగానే ప్రజావేదిక పెట్టుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేవాళ్ళు అని. అండ్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజా దర్బారాన్ని కొన్ని పెట్టుకొని ప్రజలకు వారంలో 1 రోజు 2 రోజులు కేటాయించి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకునేవాళ్ళు కదా. మరి ఎందుకు ఆ పద్ధతిని ఆయన కొడుకు ఎందుకు అవలంబించలేకపోయారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాల చాటునే ప్రజలకు దూరంగా ఎందుకున్నారు? మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళలో ఎన్టీ రామారావు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ప్రజల దగ్గర పాలన అనేటువంటి పేరుతో చంద్రబాబు. ఖచ్చితంగా ఈ విధమైనటువంటిది ఎందుకు వాళ్ళకి ఆ పేరు వస్తుంది అని అంటే, ప్రజలతో మమేకం కావటం, ప్రజల సాధక బాధకాలు, అధినాయకత్వం అంటే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వినేటువంటి పరిస్థితి, అలాంటి అవకాశం, అలాంటి వాతావరణం కల్పించడం. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, ఈ బారికెట్లు తీసేసి పూల కుండీలు పెడితే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయి. అసలు ముందు ప్రజలకి మాకు ఒక బాధ వస్తే వినేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అనేటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇటు సచివాలయం కానివ్వండి, అటు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానివ్వండి, మీరు ఖచ్చితంగా ఒక బాధ ఉంటే వాళ్ళు వచ్చి చెప్పుకునేదానికి, అది సీఎంఆర్ఎఫ్ కానీ, లేకపోతే ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, లేకపోతే భూమి సమస్య, లేకపోతే ఇంకొకటో, వాళ్ళు వచ్చి బాధ చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అలాంటి అవకాశం ఉందా అనేటువంటిది సురేష్ గారు ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. అంటే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అసలు ఏ సమస్యలు లేకుండా అద్భుతమైనటువంటి పాలన అందిస్తుంది అని చెప్పేటువంటి ప్రయత్నం నేను కూడా చెయ్యను. ఏ ప్రభుత్వం అలా చెయ్యలేదు. కనీసం ఉన్న దాంట్లో ఒక ప్రయత్నం చేయటం. ఇప్పుడు పొలాల్లో వెళ్ళి సభ పెట్టి రైతులతో మాట్లాడితే, లేదు అని అంటే ఒకవైపున నారా లోకేష్, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు, ముగ్గురు 3 వైపులు పడి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే, జనంలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంటే, సురేష్ గారు ఒక్క మాటలు ఏం చెప్పారు? వీళ్ళ ద్వారా డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు అని. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? వాళ్ళు ముగ్గురు కదా, అయిపోయారు కదా. అది ఓకే, నేననేది ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, అంతే తప్ప ప్రజలకు దూరం అవ్వలేదు కదా. అసలు ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం అయినప్పుడు ప్రజలకు దగ్గరకు వెళితే దాని ఖర్చు అనేటువంటి విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఇప్పుడు ఈ రోజు 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్, 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇప్పుడు ఆయన చాగంటి వారిలాగా, లేకపోతే ఇంకొక వీళ్ళలాగా ఇప్పుడు గంటన్నరో తను సెలెక్టెడ్ మీడియాతో మాట్లాడేస్తాడు. ఈ వారం 10 రోజుల పాటు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం అన్నిటినీ ఇక ఎకాఎకిన ఒక పట్టాన ఆయన మాట్లాడేసి ఆయన వెళ్ళిపోతాడు. ఎవరో ఒకటి 2-3 ప్రశ్నలు వస్తాయి, సెలెక్టెడ్ మీడియానే కాబట్టి వాటికి ప్రశ్నలకు సమాధానం చెప్తారు, వెళ్ళిపోతారు. లేదంటే 1-2 ఏదైనా ప్రోగ్రామ్స్, ఇంతకు ముందు ఓదార్పులు ఉండేవి, ఏది జైలు యాత్రలో అవి ఉండేవి. దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జైలు యాత్రలు అయితే ఆపారు, మరి ఇప్పుడు ఈ ఓదార్పులు కూడా ఆపారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నెక్స్ట్ నేను ఒకటి అడుగుతున్నాను, కనీసం ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అయినా సరే, ఇప్పుడు ఆ రోజున 151 వచ్చినాయి కదా, ఆ రోజున ప్రజావేదికను కూల్చినటువంటి మాట వాస్తవమే కదా. అనే తాడేపల్లి వాళ్ళ తన ఇంటి దగ్గర కూడా ఒక ప్రజావేదిక కడతారు, ప్రజలతో కలుస్తారు అనేటువంటిది కూడా అదుగో ఇదిగో అని ముహూర్తాలు చెప్పారు. 5 ఏళ్ల పాటు అక్కడ కూడా ప్రజావేదిక ఏర్పాటు చేయలేదు. అంటే అసలు ప్రజలతో కలవటానికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, మీరు ఇదే ప్రశ్న వేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఊహించిన దానికన్నా 151 సీట్లు వచ్చింది. ఒకేసారి 22 ఎంపీ సీట్లు వచ్చేసి ఇక రాష్ట్రంలో నాకు తిరుగులేదు, ఇంకా ఏమి ఇబ్బంది లేదు, ఇక 30 ఏళ్ళు మనమే అని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పటము, ఇక దాంతో
ఆయన ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇంటిని వదిలి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు సెక్రటరేట్ వచ్చేవాళ్ళు, దానికి కూడా అప్పుడు అమరావతి ఉద్యమం ఉండేది కాబట్టి మా బారికి తాడేపల్లి దగ్గర నుంచి సచివాలయం వరకు అక్కడ కూడా బారికేట్లే మొత్తం. మీకు గమ్మత్తు తెలుసా, బహుశా సీఎం వస్తుంటే ఇంటింటి దగ్గర ఒక్కొక్క పోలీసును పెట్టి ఆ పరదాలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంటికి ఒక పోలీసు అండి ఆ రోజు. అసలు ఏ సీఎం అన్న వస్తుంటే జనానికి సీఎం కి మధ్యలో ఒక పోలీసును, ఇంటికి ఒక పోలీసును పెట్టినటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడూ లేదు. ఈ రోజున నేను ఒకటి అడుగుతాను, కొన్ని సమస్యలు ప్రస్తావన చేశారు, అలాంటి సమస్యలు ఉంటే ఉండొచ్చు. లేదు అని అంటే ఇప్పటికీ కూడా రైతులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వము పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాల్సింది. కనీసంగా ప్రజల యొక్క బాధలు వినటానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రి నారా లోకేష్ ఒక ప్రయత్నం చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అని నేను అంటున్నా. రెండవది ఏంటి అంటే, ఎలాగో ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవలేదు. నేను ఆ రోజున ప్రస్తావన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగాను, ఎందుకు కలవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉంది అని థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఆందోళనలో ఉన్నారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. నిజంగా మనకు ఒక నాయకుడికి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి భద్రత కల్పించేటువంటి వ్యవస్థలు మనకు ఉన్నాయి. ఆ విధమైనటువంటి నిఘా వ్యవస్థ కానీ పూర్తి స్థాయి భద్రత కల్పించేటువంటి కానీ ఉన్నాయి. కానీ ఆ భయం ఉంటే దాంతో మీరు చెట్లు కొట్టటము, లేకపోతే ఏది కరెంటు స్తంభాలు తీసేయటము, బారికేడ్లు, షాపులు మొత్తము 2-3 రోజుల పాటు మూసేసి ఇదనేది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డికి ముందు ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా, ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మీరు చూపించండి. సురేష్ గారు, ఎప్పుడైనా సరే మీరు ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఇలా వ్యవహరించారా? ఇప్పుడు కూడా 1-2 సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొన్న పవన్ కళ్యాణ్ ఒక ఈ తుఫానుకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన పర్యటనల నేపథ్యంలో ఒక చోట పరదాలు కట్టిన నేపథ్యంలో ఆ గ్రీన్ మ్యాట్ కు సంబంధించిన పరదాలు కట్టారు. దాని మీద వీళ్ళు విపరీతంగా అప్పుడు ఈయన పరదాలు, బారికేడ్లు అని మాట్లాడారు, ఇప్పుడు ఈయన కట్టారు అనేటువంటి దాని మీద. నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ విధమైనటువంటి బారికేడ్లు వ్యవహారం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి, మాట్లాడండి. ప్రజా సమస్యలు ఉంటే కూడా మాట్లాడండి, రైతుల సమస్యలు ఉంటే మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలము ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితం కాకుండా ప్రజల్లోకి రమ్మని చెప్పండి. ఇప్పటికైనా సరే 1.5 సంవత్సరం అయింది, ఇంకా ఎంత టైం తీసుకుంటారో. ఇప్పటికి ఎన్నిసార్లు ప్రకటించారు, మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిద్ర చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సమస్యలంటే వింటారని. ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసము వాళ్ళ కార్యకర్తలతో పూర్తి స్థాయిలో, ఇప్పుడు సురేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రోజువారీగా టీవీలో మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ఫోటోలు దిగడానికి అవకాశం ఇస్తున్నారు, వీళ్ళకే ఆనందం కలుగుతుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసేది వాళ్లే, వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఎప్పుడు, వాళ్ళతో మాట్లాడేది ఎప్పుడు? ఇప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు జరిగితే 1 వే కమ్యూనికేషనే కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, కింద ఉన్నటువంటి నాయకులు వినటమే. నాయకులకు మాట్లాడేటువంటి పరిస్థితి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే మీ నాయకుల దగ్గర నుంచే 2 వే కమ్యూనికేషన్. అసలు సమస్య ఏంది, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎలా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటికీ ఏమనుకుంటున్నారు, ఎందుకు ఈ సమస్య ఉంది అనేటువంటి అర్థం చేసుకోలేకపోతే ఏ విధంగా ముందుకెళ్తుంది? రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పనిచేయాలి. మొన్న పులివెందల, ఒంటిమిట్టకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పులివెందల ఎవరి నియోజకవర్గం? జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం. అక్కడ అధికారాన్ని ఉపయోగించుకొని ఏదో హడావుడి చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు, ప్రభుత్వం ఇవన్నీ చేసింది. ఒక్క కీలకమైనటువంటి అంశం నేను ప్రస్తావన చేస్తానండి. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ ఏజెంట్లు లేరు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను ఆ రోజు సాయంత్రం చెప్పా. కారణం ఏంటి అని అంటే, మమ్మల్ని బెదిరించారు, మా వాళ్ళందరూ ఇది చేశారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే ఒకవేళ బెదిరిస్తే వాళ్ళ యొక్క పోలింగ్ ఏజెంట్లే రానటువంటి పరిస్థితి ఉంటే, ఇక మిగతా నియోజకవర్గాల్లో రేపొద్దున సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకుల పరిస్థితి ఏంటి? ఇంకా ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని అంటే ఒక్కటే కారణం అండి,
ఆ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడు. కాబట్టి ఆయన సెంట్రలైజ్డ్ గా, కరప్షన్ సెంట్రలైజ్డ్, ఆ 5 చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఆ తను 5 దీంతోనే ఉన్నారు. ఇక మాతో పనే ఉంది అనేటువంటి విధంగా సర్పంచులుగా గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు 2024 ఎన్నికల్లో. అందుకనే 151 నుంచి 11కు పడిపోయారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 11కి ఎందుకు పడిపోయారు అనేటువంటిది ఇప్పుడు వరకు అర్థం కాకపోతే సురేష్ గారు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారట. మీరు ఆల్రెడీ ఇస్తుంటే సమస్య లేకపోతే మీరు కూడా ఇంకా అదనంగా ఇస్తామని చెప్పారు. వీళ్ళు వస్తే అసలు ఎవరని కూడా చెప్పారు సిద్ధం సభలో మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ మాటలు జనం నమ్మి ఉండేవాళ్ళు కదా. మరి ఎందుకు కూటమికి అవకాశం ఇచ్చారు? ఇప్పటికైనా సరే 11కి ఎందుకు వచ్చినాయి అనేటువంటి విషయం నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. రైట్. సురేష్ గారు, పాదయాత్రలో ప్రజల మధ్య కానీ అధికారంలోకి రాగానే ప్రజల నుండి దూరంగా